చెప్పండి అమ్మా. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి 2.5 సంవత్సరాలు ముగుస్తుంది. మరి ఈ 2.5 సంవత్సరాలు ఆయన చేసిన మార్పులు ఏంటి అని వచ్చిన పథకాలు ఎట్లున్నాయి? అన్ని ఓకే ఉన్నాయమ్మా. మహిళలకైతే బస్సెస్ ఫ్రీగా చాలా బాగున్నాయి. మళ్ళీ ఇప్పుడు కొంచెం జాగాలలో రోడ్స్ కూడా మంచిగా వేయించారు. మళ్ళా వాటర్ సప్లై కూడా కొంచెం ఉంది. కొంచెం ఇప్పుడు సమ్మర్ కాబట్టి కామన్, అది కొంచెం టైట్ ఉంటుంది వాటర్, అంతే. అండ్ ఇప్పుడు అసెంబ్లీలో 6 పథకాల గురించి అడిగినప్పుడు సపోర్ట్ చేస్తలేడు కదా, మరి ఏమంటారు దాని గురించి? మళ్ళీ ఈసారి కూడా వస్తాడు, సమస్యనే లేదు. వస్తాడు. అసెంబ్లీలో కొన్ని చట్టాలు తీసుకొచ్చిండు, 3 జీవోలు పాస్ చేసిండు కదా. ఒకటి వచ్చేసి తల్లిదండ్రులకి పిల్లల సాలరీ నుంచి 15% ఇవ్వాలని, ఇంకొకటి తల్లిదండ్రుల ఆస్తుల ఆడపిల్లలకు కూడా సగం అంటే సమాన హక్కులు ఉంటాయని, ఇంకొకటి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ కొంతమంది వీడియోలు చేస్తారు కదా, బూతులు తిట్టుకుంటా కులాలని మతాలను తీసుకొచ్చిన వాళ్ళకి 7 ఏళ్ల జైలు శిక్ష అని చెప్పేసి అంటున్నాడు. మరి 3 చట్టాలు ఎట్లున్నాయి అంటారు? అమ్మ, 7 ఏళ్ళు జైలు శిక్ష అనేది ఒక తప్పు చేసింది కాబట్టి వాళ్ళను చేస్తారు, లేకుంటే ఎందుకు చేస్తారు చెప్పు? రెచ్చగొట్టదు. వాడు తప్పు చేస్తాడు, 7 ఏళ్ళు జైలు శిక్ష. వాడు తప్పు చేయండి, వాడేనాడు భయపడాలా? అంతే కదా.